కనుక మొదటగా శ్రీ కోదినామ సంవత్సరానికి వీడ్కోలు, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి ఆహ్వానం. అసలు విశ్వావసు అనేటువంటి నామధేయానికి కూడా ఒక చరిత్ర ఉంది. అంటే దాన్ని విశ్వావసు అనేది ఎలా వచ్చిందంటే రెండు కారణాలు చెప్తారు. ఒకసారి 6000 మంది గంధర్వులలో విశ్వావసు అనేవాడు ఒక గంధర్వుడు. చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఇతనికి బ్రహ్మ ప్రసాదం చేత, బ్రహ్మ యొక్క వరప్రసాదం చేత, అనుగ్రహం చేత ఇతనికి అననుకూలమైనటువంటి ప్రత్యేకతలు, అనుకూలమైనటువంటి ఆకర్షణలు ఎక్కువగా సంభవించాయి. అహంకరించాడు. అహంకరించిన వాడు ఊరుకుంటాడా? సాక్షాత్ దేవేంద్రుడి దగ్గర పోయి పెట్టుకున్నాడు. దేవేంద్రుని పరిహసించడంతో ఇక దేవేంద్రుడు అతని యొక్క చేతులని, శిరస్సుని కడుపులోకి ఉంచేసాడు. అతను ఒక రాక్షసుడుగా సృష్టించాడు. అది కృతయుగంలో జరిగితే, అది త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడు. ఈ కబంధుడు అనే రాక్షసుడు ఏంద్రా అంటే ఒక కన్ను, ఏకాక్షి. ఆ కుక్షిలోనే నోరుంటుంది. 18 అడుగుల యోజనాల విస్తీర్ణమైనటువంటి 2 బాహువులు ఉంటాయి. ఈ రకంగా అతను దేవేంద్రుని యొక్క శాప ప్రభావం చేత ఆ విశ్వావసు గంధర్వుడు ఇలా తయారాడు. అతనికి తరువాత కాలంలో శాప విమోచనం కూడా మహర్షి ద్వారా ఇవ్వబడింది. ఏందంటే శ్రీరామచంద్రుడు ఏ రోజైతే నీ యొక్క ఈ బాహువులను త్రెంచి వేస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం చెప్పబట్టి, సరే ఆ తరువాత అరణ్యవాసం వచ్చినటువంటి శ్రీరామ లక్ష్మణుల చేత ఆ 2 యొక్క బాహువులు నరుకబడ్డచ్చే అతను పూర్వరూపాన్ని ధరించాడు. ఆ రకంగా విశ్వావసు గంధర్వ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇది ఒకటైతే, మరొకటి ఈ విశ్వావసులో ఉండే ప్రత్యేకత ఏంద్రా అంటే ఒకసారి నారద మహర్షి విష్ణుమూర్తిని కలిశాడు. కలిసినప్పుడు అన్నాడు, స్వామి నీ యొక్క మాయలకు, లీలలకు ఎవరైనా పడచ్చేమో గాని నేను మాత్రం పడను స్వామి తెలుసా అన్నాడు. అంటే ఎక్కడ చూడండి అహంకారం వస్తే అక్కడ అతనికి ఎలాంటి పరిష్కృతి భగవంతుడితో ఇవ్వబడుతుందో చూడండి. సరే నాయనా మంచిది, ఈ పక్కన ఉన్న సెలయర్లో పోయి స్నానం చేసిరా అంటాడు. సరే నారదుడు ఎప్పుడైతే సెలయర్లో దిగుతాడో తన యొక్క పూర్వ రూపాన్ని వదిలిపెట్టి ఒక అందమైనటువంటి స్త్రీగా బయటికి వస్తాడు. అంటే తన యొక్క నామరూపాలు గుర్తుండవు. అటువంటి ఆ అందమైనటువంటి రూపవతి అయినటువంటి ఆమెని ఆ దేశపు రాజు ప్రేమించి వివాహం చేసుకుంటాడు. వీళ్ళకి 60 మంది సంతానం. ఇలా ఉండేటువంటి కాలంలో ఒకరోజు ఈ రాజు తన యొక్క 60 మంది కుమారులతో శత్రు రాజ్యాలతో యుద్ధం చేసి మొత్తం కూడా చనిపోతారు. అప్పుడు ఆమె ఒక్కటే ఉంటుంది, విలపిస్తూ ఉంటుంది, విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది, స్వామి ఇలా అయిపోయిందని. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నారదా ఇంకా నువ్వు తేలుకోలేదా అంటాడు. అప్పుడు తన యొక్క పూర్వ రూపం వస్తుంది. స్వామి అనవసరంగా మీ దగ్గర పోయి మీ మాయలో నేను పడనన్నాను, చూశారా ఈ అవస్థలు నాకు కొని తెచ్చుకున్నాను, నా నోటిదుల అన్నాడు. ఒకసారి మన నోరే మనకి శత్రువు. జిహ్వాగ్రే మరణం ధ్రువం. జిహ్వాగ్రం అంత చాలా నియంత్రించవలసినటువంటి అవయవాల్లో ఏంద్రా అంటే శుతిమెత్తగా ఉండేది జిహ్వ. సరే స్వామి నేను ఏమైనప్పటికీ స్త్రీగా 60 మంది సంతానానికి తల్లిగా ఉన్నాం కదా, తల్లి ప్రేమ నన్ను వదలట్లేదు అన్న వెంటనే ఆయన అన్నాడు, సరే నీ 60 మంది సంతానానికి 60 సంవత్సరాల నామకరణం చేద్దామని చెప్పి ఈ ప్రభవాది అక్షయ వరకు ఉండేటువంటి 60 మంది సంతానం పేర్లుగా భగవంతుడు అనుగ్రహించాడని, దాంట్లో 39వ సంవత్సరం ఇప్పుడు మనకి విశ్రావసు వచ్చిందని చెప్పబడుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం, బ్రహ్మదేవుడు ఈ సృష్టి పరిపాలించిన మొదటి రోజు యుగాదని. ఈ రకంగా ఉగాదికి అనేకములైనటువంటి వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. అంటే ఏది ఏమైనప్పటికీ మానవ జాతి మనుగడను ఏ విధంగా నడిపించాలి అనటంలో మనకి జ్యోతిష శాస్త్రము, ఖగోళ శాస్త్రం ముందుంటుంది. దానిని బేరీజు వేసుకొని
మనము గ్రహ నక్షత్రాల యొక్క గమనాన్ని బట్టే మన జీవన గమనం కూడా ఉంటుంది. అందుకని సాధారణంగా అంటూ జ్యోతిష శాస్త్రం మూఢనమ్మకం అని ఒక టీవీలో యాడ్ ఇస్తుంటాడు. ఆ చెప్పేవాడే ఆ చెప్పడంలోనే నమ్మకం ఉందని అర్థం. ఆ మూఢనమ్మకం అంటున్నా అంటే మూఢనమ్మకమే ఉండదని అంటాడు. ఎలా ఉంటుందంటే, ఒక స్కూల్లో మాస్టర్ అడిగాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనమే మీలో ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది అని అడిగట. కొంతమంది లేచారు, సార్ మాకు జ్ఞాపక శక్తి ఉంది అన్న వాళ్ళు ఉన్నారు, జ్ఞాపక శక్తి లేదన్న వాళ్ళు ఉన్నారు. అంటే జ్ఞాపక శక్తి లేదన్నవాడు నిజాయితీ ఒప్పుకున్నాడు, జ్ఞాపక శక్తి లేకపోయినా ఉందన్నవాడు చెప్తే ఏదో ఆయన అడిగితే చెప్పలేకపోయాడు. మరి ఆయన సమాధానం చెప్పాడు, జ్ఞాపక శక్తి లేనివాడు ఎవడుంటే ఒక్క పిచ్చోడు ఒకటే. సృష్టిలో సకలం జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎందుకని జ్ఞాపక శక్తి లేదనే విషయాన్ని చేతులు గుర్తు పెట్టుకుని చేయొచ్చాం కదా, అంటే జ్ఞాపక శక్తి ఉన్నట్టేగా. ఇది అలా ఏది కూడా భగవత్ ప్రేరితమైనటువంటి శాస్త్రాలు కానీ గ్రంథాలు కానీ ఏది కూడా మనకి వ్యర్థంగా ఇవ్వబడలేదు, అది మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ ఉగాది రోజు మనందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పెద్దలు కాబట్టి చిన్న వయసు నుంచి మీరు ఆ సాంప్రదాయాలన్నీ పాటిస్తుంటారు. తైలాభ్యంగన స్నానం అని ఇవన్నీ ప్రతిదీ చెప్పేదే, చిన్నపిల్లలు కాకుండా. వీటిలో ఏంద్రా అంటే ప్రత్యేకత ఏంద్రా అంటే, మనము ఎంత ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండాలనేది మనకి పండుగలు నేర్పించేటువంటిది. మిగతా రోజుల్లో ఎలా ఉండొచ్చు, ఆ పండగ రోజైనా సరే మనం సాంప్రదాయబద్ధంగా నియమబద్ధంగా ఉండాలనే దాన్ని మన మహర్షులు మనకి నేర్పించారు. అందుకనే ఏష పంథాహ మహర్షయః అని అన్నారు. అట్లాంటి ఈ ఉగాది యొక్క విధులు ఎలా ఉంటాయంటే, చైత్రమాసస్య శుక్లా ప్రథమా ప్రతిపద్భవేత్ తదన్హి బ్రాహ్మణః కృత్వా సోపవాసస్తు పూజనం సంవత్సరమవాప్నోతి సౌఖ్యాని భృగునందన. విష్ణు ధర్మోక్తి ఖండంలో చెప్పబడింది. అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి యందు ఉపవాసం ఉండాలి. అలాగే పురుషాది పంచసూక్తాల్లో ఏదో ఒక సూక్తాన్ని భగవంతునికి స్తోత్రంగా చెప్పుకొని మనం చేయవలసిన నిత్యధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటే మనకి అన్ని విధాల సౌఖ్యాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా మనకు మహర్షులు అనూచానంగా ఇచ్చినటువంటి సందేశాలు మనం పాటిస్తున్నాం. అలాగే ఈ ఉగాది వంటి సందర్భాల్లో మనం మంచినీటి దానం చేయటం ప్రాచీన కాలంలో ఉండేవి. అంటే గ్రీష్మకాలానికి ఆరంభం అన్నమాట. అందుకనే వేసవి విడిది అంటుంటారు. కొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ ఇవన్నీ. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ఆ మన్వంతరాల నుంచి కూడా మన భారతీయ సంస్కృతిలో ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఈ చలివేంద్రంతో ప్రారంభించడం ఆనాటి నుండే ఉందన్నమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు. మనం ఏది చూసినా దీని వెనక ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల యొక్క విశిష్టత ఉంది అని మనం అర్థం చేసుకోవటమే. అలాగే మనకి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ పరిశీలించినట్లయితే మనము భూగోళ ఖగోళ శాస్త్రాదులతో మానవుడు గుర్తించని వాటిని కూడా గుర్తించి మానవాళి శ్రేయస్సుకు మనము ఎంతగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవడానికి మనకి అనేక శాస్త్రాలు భగవత్ ప్రేరితముగా ఋషుప్రోక్తముగా వచ్చినవి. అట్లా వచ్చినటువంటి ఈ శాస్త్రమే మనము ఏ విధంగా మన జీవితాన్ని అన్వయించుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని కూడా సూచిస్తుంటాయి. సాధారణంగా పంచాంగాల్లో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని 5 ఉంటాయి. అంటే ఏ పని చేసినా కూడా మనం ఈ పంచాంగాన్ని అనుసరించి చేయడంలో ఉద్దేశం ఏంటంటే శుభం భూయాత్, అంటే ఏ పని చేసినా మంగళకరంగా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ పంచాంగాన్ని మనం చూడటం అనువాయితీ. అలాగే ఈ పంచాంగంలో ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే పంచాంగమే కాదు, ఎప్పుడు ఏది అవసరమైనా ఏ పని చేసినా కూడా భగవదర్పితంగా చేసినట్లయితే
పంచాంగ నివృత్తి కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, 2 రకాలు ఉంటారు, ప్రతిదానికి పంచాంగం చూడాలంటే కుదరదు. ముఖ్యమైన వాటికి పంచాంగంలో ఉండే 5 అంగాలు చూడాలి. కొన్నిటికి వారాలు బాగుందా పోవటమే, తిథి బాగుందా పోవటమే, నక్షత్రం బాగుందా పోవటమే, ఇలా కాంప్రమైజ్ అయిపోవాలి. ఎక్కడ కూడా మొత్తం చూసి ప్రతిరోజు అడుగు వేయాలంటే ఒక్క అడుగు మనం ముందుకు వేయలేము, స్తబ్దమైపోతుంది. కాబట్టి అందుకనే మహర్షులు ఏం చెప్పారంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అనే దానికోసమే మనకు ఉన్నటువంటి పండుగల యొక్క విశిష్టత. మనం చూసి ప్రపంచ దేశాల్లోనే ఒక భారతీయ సంస్కృతి, భారతదేశంలోనే మన హిందువులకే అనేకములైన పండుగలు, తీదులు అన్నీ ఉండటం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇవన్నీ ఎందుకురా ఏర్పాటు చేయబడ్డాయంటే మన మానవ జీవితం ఏ విధంగా ఎలా అడుగు వేయాలి, ఏ విధమైనటువంటి ధర్మాచరణ చెయ్యాలని మన మహర్షులు మనకు చెప్పబట్టి ఆ విధంగా నడుచుకునటానికే చేయబడి. అందుకనే ఆయా సందర్భాన్ని బట్టి పంచాంగాన్ని వాడుకోవాలి. అంటే అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో పోవాల్సి వస్తుంది, తప్పదు కదా. ఈరోజు చాలామందికి అపోహలు ఉంటాయి, మంగళవారం ఏ పని చేయడు. అసలు మంగళవారం పేరులోనే మంగళం అనే ఉంది, కానీ కొంతమంది అపోహ. భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అన్ని వారాలు అంగీకారయోగ్యాలే. ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని సతం జపిస్తారో వాళ్ళకి పంచాంగాలతో కూడా పనిలేదు, వాళ్ళ మనసే వాళ్ళకి దిశానిర్దేశం చేస్తుంది. కాంచీ పెరివా మీకు అర్థమై ఉంటుంది. చంద్రశేఖర సరస్వతి స్వామి గారు ఒకసారి అనారోగ్యంతో 105 డిగ్రీలు ఇచ్చేసినట్టు ఫీవర్. వాళ్ళకి పర్సనల్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ గారు టెస్ట్ చేస్తే 105 డిగ్రీలు తగ్గట్లేదు. ఆ కంగారు పడిపోతున్నారు, ఏమైపోతుంది. అప్పుడే మెలకు వచ్చినటువంటి స్వామి, ఏంది కంగారు పడుతున్నాడు స్వామి, నీకు 105 డిగ్రీలు జ్వరం వచ్చేసింది స్వామి, నీకు కంగారు పడి అందరు భక్తులు ఏడవన్నారు. హ్యాపండి అని చెప్పి శిష్యులు పిలిపించి, ఒరే 10 ఆవృత్తులు విష్ణు సహస్రనామం చెప్పండి రా అన్నాడు. శిష్యులందరూ విష్ణు సహస్రనామం 10 ఆవృత్తులు చేశారు. ఇప్పుడు డాక్టర్ని పిలిచాడు, టెస్ట్ చేయన్నాడు, నార్మల్ అయిపోయింది. దీనికి పోయి ఎందుకు రాయిది వదిలేవాడు అంటే విష్ణు సహస్రనామం అంత ప్రాశస్త్యమైనది. విష్ణు సహస్రనామం చెప్పలేని వాళ్ళకి కేవలం రామ 3 సార్లు చెప్తే విష్ణు సహస్రనామం ఫలం వస్తుందని సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు. మనలో చాలామంది ఏంటంటే ఈ పరమతది శివద్వేషులని, విష్ణుద్వేషులని ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటుంటారు సాక్షాత్ విష్ణువే ముఖ్యం, శివుడు కాదు అంటుంటారు కొంతమంది. ఈ మధ్య కొన్ని చోట్ల విన్నాను. శివద్వేషులు చాలా తప్పు. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివ అనుకుంటాం కదా మనం. అలాంటి చోట శివకేశవుల భేదం చోట మహాపాతకాలు, పాప కూడా కాదు పాతకం అంటారు. ఎందుకని శివుడు లేనిది విష్ణు లేదు, విష్ణు లేనిది శివుడు. మనం విష్ణు సహస్రనామం చదువుతూనే తెలుసు, ఆ వైష్ణవులకు తెలియాలి. ఏమని అక్కడ ఏం చెప్పాడు? పార్వత్యౌవాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో అని అడిగింది పార్వతీదేవి. ఎవరిని? పరమేశ్వరుణ్ణి. ఇంత పెద్ద లెంతి అయినట్టు 108 శ్లోకాలు విష్ణు సహస్రనామం చెప్పలేని వాళ్ళకి సులభమైన ఉపాయమైనా ఉందా అని. ఈశ్వరౌవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చూడండి, సాక్షాత్ పరమేశ్వరుడే శ్రీరామ రామ రామేతి 3 సార్లు చెప్పుతారే బాబు. సాక్షాత్ విష్ణు సహస్రనామ తత్తుల్యం, అది విష్ణు సహస్రనామతో సమానమైనదిగా ఉంటుందని చెప్పాడు. అక్కడ చూడండి, అలా శివ విష్ణువుల మధ్య అంతటి అన్యోన్య అవినాభావ సంబంధం. ఇప్పుడు విష్ణు ద్వేషం అనేది, శివద్వేషం అనేది కూడకూడదు. ఇవే మన కేంద్ర అంటే శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోకుండా అరకొరగా తెలుసుకున్న వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఇవే. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది శాస్త్రం అంటే కాదు. ఈరోజేం పంచకట్టినవాడు, పంచాంగం చేతులు పట్టినవాడు అందరూ పురోహితులు అయిపోయారు, జ్యోతిష్కులు అయిపోయారు. అందువల్ల యథార్థాన్ని నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో మనం ఏం చేయాలంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, భగవద్గీతను ఆశ్రయించడమే. మనకి ధర్మం అనిపిస్తే చేస్తూ పోవటమే. అలాంటి ధర్మశాస్త్రాల అనుగుణంగా మనం ఈ నూతన సంవత్సరాన్ని, శ్రీ విశ్వావసునామ సంవత్సరాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే దాని మీద చాలా విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ దాన్ని మనం శాసించేది ఎలా ఉంటుందంటే, ఒక కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత క్యాబినెట్ ఎలా ఉంటుందో అలాగే ఈ నూతన సంవత్సరానికి కూడా రాజు, సేనాధిపతి ఇట్లా
వాళ్ళ కూడా ఒక వర్గం, పాలక వర్గం ఉంటుంది. దాని ప్రకారం ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి మొత్తం 4 పోస్టులు సూర్యుడికే వచ్చింది. అందువల్ల విశ్వావసు, వసు అంటే సిద్ధులు, ఐశ్వర్యం అని చెప్పచ్చు. విశ్వే వసవ, విశ్వావసవ అంటే మన విశ్వంలో అన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో అన్నీ కూడా శుభం భూయా, శుభం కలుగుతాయి. అష్టసిద్ధులు అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టసిద్ధయ. అష్టసిద్ధులు కూడా ఈ విశ్వావసు సందర్భంలోనే జరుగుతాయి. ఈ విశ్వావసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శుభము యొక్క పాలు 75% ఉంటే అశుభం యొక్క పాలు 25% ఉంటుంది. అంటే తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ విశ్వావసు సంవత్సరంలో అన్నీ కూడా శుభసూచకంగా ఉంటాయి. కొన్ని విపత్తులు ఉంటాయి, అది సహజం. చెడు లేకపోతే మంచికి విలువ లేదు. రావణాసురుడు లేకపోతే రామాయణం లేదు కదా, దుర్యోధనుడు లేకపోతే మహాభారతమే లేదు. సో ఒక చెడు ఉంటే మంచికి విలువ ఉన్నట్టుగా ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అంటే ఆరుద్ర ప్రవేశం మధ్యాహ్నం సమయం అగుట వలన 30 ఆధిపత్యాల్లో 13 శుభములకు వచ్చాయి, 17 పాపులకు వచ్చుట చేత నవనాయకులలో కూడా పాపాధిపత్యం అధికంగా ఉన్నందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన యందు అననుకూల ఫలితాలు ఉంటాయి. వాడు ఎస్ అంటే వీడు నో అంటాడు, సహజం. వితండవాదాలు అన్నమాట. ఒప్పుకుంటే దాన్ని నో అంటాడు, ఎస్ అంటే నో అంటాడు. ఇలాంటివి ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చూస్తుంటాం హిందీ భారతదేశ భాష, సౌత్లో తమిళనాడు నుంచి నో అంటాడు, ఇంకో అమెండ్మెంట్ నో అంటారు. ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ దోబూచులాట ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. అలాగే అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు కొంత కష్టంగా ఉంటాయి. రుణాలు అధికంగా చేయవలసి వస్తుంది. దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం అశ్వాదులకు కీడు కలుగుతుంది. జ్యేష్ఠ ఆషాఢ మాసాల యందు అవసరమైనటువంటి వర్షాలు కురియవు. అల్పవృష్టి, అల్ప సస్యం అనేది ఉంటుంది. అంగవంగ మగధ దేశాల యందు ప్రజానష్టం, మధ్యవృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అనుకున్నటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు మనం ఆశించకపోవచ్చు. సంవత్సర ఫలితం ఏంటంటే ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి కనుక కొంతలో కొంత మిగతా వాళ్ళని కూడా తాను మేనేజ్ చేయగలడు. వాళ్ళని సమర్థించేటట్లుగా, తాను ఒప్పించేటట్లుగా చేయగల సామర్థ్యం ఉన్నవాడు గట్ట కొంతవరకు మనం అశుభాల్లో కూడా శుభాన్ని చూడవచ్చు. మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా రాజాది నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు. ఈ సంవత్సరం కర్తరి ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు ఉంటుందంటే 4/5/2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది. 11/5/2025 ఆదివారం 5:31 నిజ కత్రి వస్తుంది. 28వ తేదీన బుధవారం రాత్రి ఈ కత్తరి త్యాగం చేయబడుతుంటే అప్పటితో పోతుందంటే ఈ కత్తరి ఉండేది 4వ తేదీ నుంచి 28 వరకు. ఎక్కువగా ఉండేది 11 తర్వాత ఉంటుంది. ఈ సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. సరస్వతీ నది పుష్కరాలు. ఇదేంటంటే ఇప్పుడు మార్చి 30, ఏప్రిల్, మే 15వ తేదీ నుంచి 26/5/2025 వరకు ఉంటుంది. అంటే 14/5 వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి 10:30 దేవగురువు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన సరస్వతీ నది పుష్కరము మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా 15 గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతికి పుష్కరాలు ప్రారంభమవునుగా చెప్తున్నాము. ఈ 12 రోజుల్లో కూడా సరస్వతీ నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి జప దాన తర్పణాదులు గనక చేసినట్లయితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటాయి. అలాగే జ్ఞానానికి ప్రతీక,
దేవత అయినటువంటి సరస్వతి అనుగ్రహం ఉండడం వల్లే మనం బుద్ధితో ఆలోచించి పనులు చేయగలుగుతున్నాం. అలాంటి ఈ సరస్వతి పుష్కరాలు మనందరం కూడా తప్పకుండా వెళ్ళి దాని యొక్క ఆ నదిలో స్నానమాచరించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఇప్పుడు రాజాది నవనాయకులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రాజు రవి, పాలకులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన బాధ, భయము, అగ్నిబాధలు ఉంటాయి. స్వల్పంగా సమస్యలు ఉన్నా అది అధికంగా విస్తరించబడటానికి ఈ సంవత్సరం ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే కొన్ని దేశాల్లో అధికార మార్పులు కూడా జరుగుతాయి. రాజకీయ పరివర్తనము, రాజకీయమైనటువంటి అనేక ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటుంది. గోధుమలు, ధాన్యాలు, కలప, పగడాలు, కెంపులు, బంగారం, వెండి విపరీతమైనటువంటి ధరలకు వెళ్ళిపోతుంది. మంత్రి చంద్రుడు మంత్రి అగుట వలన ప్రజాభ్యుదయము, రాజకీయాభ్యుదము, రాజులకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. ఆహార ధాన్యముల కొరత తీరుతుంది. పశువులకు ధరలు పెరుగును. పాడి పంటల సమృద్ధి ఉంటుంది. కిరోసిన్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పడతాయి. నూనె గింజలు, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం చాలా హెచ్చుగా పెరుగుతాయి. బ్రాహ్మణులు ధర్మకార్యాలు చేస్తారు. ఇహ సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఈ మూడు కూడా రవి. అందువల్ల రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశాల్లో పరస్పర యుద్ధాలు ఆరంభమవుతాయి. మేఘాలు వాయుపూరితములై స్వల్ప సృష్టిని వీస్తుంది. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగుగా ఫలిస్తాయి. అలాగే వర్షాలు తక్కువ, ధరలు ఎక్కువగా ఉంటుంది. వెండి, బంగార ధరలు ఆకాశాన్ని అంటుతాయి. వేరుశనగ, కొబ్బరి నూనె ధరలు కూడా మనిషికి అందుబాటులో ఉండవు. రాజకీయ పరివర్తన ఉంటూ ఉంటుంది. అలాగే ప్రజలు అన్ని చోట్ల భయభ్రాంతులకు గురి అవుతుంటారు. పూర్వ సస్యాధిపతి గురుడు. ఈయన వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యములు బాగుగా ఫలించును. అంటే యవలు, గోధుమలు, శనగలు, మళ్ళా పచ్చ జొన్నలు, ఉలవలు ఇవన్నీ కూడా బాగా ఫలించును. ప్రతి వెండి, బంగారం, వేరుశనగ మొదలైనటువంటి రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు, వస్త్రాల యొక్క ధరలు కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ధాన్యాధిపతి కుజుడు. ముల్లుగల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, శనగలు, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఫలించును. అలాగే చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ, ఆముద ధరలు పెరుగుతుంది. ఆహార ధాన్యములకు మంచి ధరలు కూడా ఉంటాయి. రసాధిపతి శని. నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు, నల్లని భూమిను ఫలిస్తుంది. చివరిగా నీరసాధిపతి బుధుడు. చిత్ర వస్త్రములు, అద్దకం వస్త్రాలు, శంఖాలు, చందనము, సుగంధ ద్రవ్యాలు కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. సరే, ఇదైన తర్వాత మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో పూర్తిగా అవగాహన లేకపోయినా కొంతవరకైనా మనం తెలుసుకున్నట్టయితే కొంతలో కొంత జాగ్రత్త పడవచ్చు. అంటే ఆధునిక విజ్ఞానం వినుంటారు, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది సైన్స్ క్రియేట్స్, సైన్స్ డెస్ట్రాయ్స్ అని జగదీష్ చంద్రబోస్ ఎప్పుడో చెప్పాడు. వీఆర్ సీయింగ్, ఎంజాయింగ్ ద క్రియేషన్, వీ డోంట్ బీ వెన్ ద డిస్ట్రక్షన్. ఆనందం ఎంత ఉంటుందో దాంట్లో అంత విషాదం అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అదే ఆధునిక విజ్ఞానం. గ్రహాలను కేవలం భౌతిక పదార్థములతో నిండి ఉండటం వలన ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన పరిస్థితి ప్రభావితమవుతుంది. మతోన్మాదం, సనాతన ధర్మాల మధ్య పోరాటం అధికమవుతుంది. దేశ సార్వభౌమాధికార విషయంలో రాజీ ఉండదు. మీనమునకు లగ్నమందు బుధ శుక్రుడు శాస్త్ర సాంకేతిక విషయాల్లో
స్వయం సమృద్ధి నైపుణ్యతలు సాధిస్తారు. భారతదేశానికి అన్ని వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. వర్షలగ్నమునకు భాగ్యాధిపతి కుజుడు లాభస్థానమునందు యోగకారకుడు. అష్టమ స్థానమునందు రాహువు చంద్రుడు రవి అవయోగములను కలిగి ఉంటాడు. జగల్లగ్నమున ధనాధిపతి పంచమ స్థానమున ఉండి పంచమాధిపతి ధనస్థానము చూచుట వలన విశేషమైన ధనాదాయము విదేశీ మారక ద్రవ్యము వస్తుంది. వర్షలగ్నమునందును పంచమాధిపతి ధనస్థానమును ధనాధిపతి ధనలాభాధిపతి ధనస్థానమును వీక్షించుట వలన భాగ్యాధిపతి లాభస్థానమందు ఉండుట వలన మనకి ఇతరులతో ఆర్థిక రాబడులు పోబడులు సహజంగా ఉండును. పైగా అధిక ఆదాయం లభించుటకు చక్కటి అవకాశం కూడా ఏర్పడుతుంది. దానివలన జాతీయ సంపద వృద్ధి చెందుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్థిక వ్యవహారాలు సమర్థవంతంగా వృద్ధి అవుతుంది. తృతీయాధిపతికి అష్టమస్థాన స్థితి తోడుండటం వలన పత్రికా రంగం టీవీ మీడియా అపహాస్య పాలవుతుంది. ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకునేటట్లుగా సమాచార రంగం తీరు ఉంది. ఇతర దేశాలతో దౌత్యపరమైన అంశాలు సున్నితంగా మారనున్నాయి. విద్యారంగం పనితీరు 10 మంది మెచ్చుకునేలా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులను ఎంపిక చేసుకుంటారు. విశ్వజనీన మానవీయులు పాఠ్య ప్రణాళికలలో శక్తి నిష్టలతో ముందంజ వేస్తారు. జాతీయ విద్యా పరిశోధనా సంస్థలకు వారి వారి పరిశోధన విషయంలో ఉత్తమమైన ఉన్నతమైన విలువలుంటాయి. గనులను ప్రజా వనరులను నదీ తీర వనరులను సక్రమంగా ఉపయోగంగా తీర్చిదిద్దుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. దౌత్య విషయాల్లో కొన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లను సంక్లిష్ట సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొని సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజారోగ్యం అంటువ్యాధుల వంటి విషయాల్లో మెరుగైన విధానం అమలవుతుంది. పోటీ పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తారు. దేశంలో అంతర్గత శత్రువులు మరియు బాహ్య శత్రువుల వలయంలో చిక్కుకుంటుంది. ఇది జాతి మనుగడకు ఒక సున్నితమైనటువంటి అంశంగా మారుతుంది. అలాగే గత సంవత్సరం కంటే ఈ విశ్వావసు సంవత్సరంలో వివాహ వ్యవస్థ బలోపేతమవుతుంది. విడాకుల కోసం న్యాయస్థానాలు ఆశ్రయించడం తగ్గుముఖం పడుతుంది. దేశంలో బలవంతపు మత మార్పిడులు మాయమాటలు చెప్పి వివాహాలం చేసుకోవడం వంటి విషయాలపై చర్యలు తీసుకొని దోషులను శిక్షించి ఈ విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన నేరాలు సైబర్ పరమైన దోపిడీలు మోసాలు జరగకుండా నిఘా వ్యవస్థ అప్రమత్తమవుతుంది. ఆలయాలు వంటి ధార్మిక క్షేత్రాలకు రక్షణ కట్టుదిట్టం చేస్తారు. కుట్రలు జరగకుండా వాటిని తగు జాగ్రత్తలో పరిరక్షిస్తుంటారు. ద్రవ్యరాశి కేంద్రాలుగా భారతదేశం ముందుంటుంది. వేదవాంగ్మయము చాలా విస్తృతిగా ప్రచారం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చట్టాలను మెజారిటీ వర్గం వారు స్వాగతిస్తారు. పెద్ద ఎత్తున ప్రజామోదం వెల్లువ వ్యక్తమవుతుంది. జాతి వ్యతిరేక శక్తులు తిరోగమనంలో ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అత్యున్నత సంబంధాలు దేశ రాష్ట్ర ప్రగతికి శ్రీరామరక్ష. పాలనాపరంగా ఆంధ్రదేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో గనులు పర్వతాలను ప్రకృతిని నదీ తీర వనరుల రక్షణ వనరులను ప్రజలకు అందుబాటులో తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు. నేరస్తులకు శిక్షలు తప్పవు. పాలన మరియు చట్టాన్ని సమన్వయం చేసుకుంటూ తన మన భేదం లేకుండా నేర స్వభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ సమాజంలో శాంతి సౌఖ్యాలను నెలకొల్పడానికి ఆంధ్ర ప్రభుత్వం చేసే కృషి సర్వత్రా అభినందనీయమవుతుంది. అలాగే నూతన రక్షణ వ్యవస్థను ఆయుధ సామగ్రిని పరికరాలను ఆవిష్కరించడం, రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలు తయారు చేయడం వంటి వాటిని ఇతర దేశాలకు విక్రయించడం ద్వారాను మన దేశంలో ఉత్పత్తి అయిన ఔషధాల ద్వారాను ఇతర దేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున మనకు సమకూరబోతుంది. నిఘా వర్గాలు అంతర్గత శత్రువుల జాడను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మన భారతదేశం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.
నౌకాదళ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి మత్తు పదార్థాలను, చొరబాట్లదారులను అరికట్టి దేశ రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తారు. లిబియా, ఇరాన్, ఈజిప్ట్, శ్రీలంక వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగబోతుంది. సంవత్సరారంభం నుండి మీనంలో మే 6 వరకు చతుర్గ్రహ కూటమి మరియు ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13 వరకు పంచగ్రహ కూటమి వలన మండే ఎండలు, గ్రీష్మతాపం, వేసవి తీవ్రత, అకాల మరణాలను సూచిస్తుంది. యుద్ధ భయం, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. జూన్ 7 నుండి జూలై 28 మధ్య కుజరాహువుల యొక్క సమసప్తక సంచారం వలన స్వల్ప వర్షం, దేశపీడ, దుర్భిక్ష, క్షామ పరిస్థితులు ఏర్పడుతుంది. విమాన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. యుద్ధానికి నాంది పలకడం వంటి అవలక్షణాలు సంభవించే అవకాశం ఉంది. ఆంధ్రదేశంలో ఆడంబరానికి పోయే ఖర్చులు, సంపాదనకు మించి ఖర్చు చేయడం, సంవత్సరారంభం నుండి సుమారు 3 నెలలు అపసవ్య దిశలో కాలసర్పదోషం ఎంతో కొంత మేరకు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపకపోదు. జనవరి 17 నుండి ఫిబ్రవరి 2 తేదీల మధ్య చాతుర్గ్రహ కూటమి పొగమంచు విమాన ప్రయాణాలు ఆలస్యమవ్వడం, రహదారి మార్గాలను అంతరాయం కలగడం వంటి ఇబ్బందులను పొందబోతుంది. శ్రీనివాసుని పాదపద్మాల చెంత శిరస్సులను ఉంచి అర్పణ భావంతో ఉండటం ద్వారా గంగా స్నాన విశేష పుణ్యము మనం పొందిన వాళ్ళమవుతాము. అటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు మనందరికీ మార్గదర్శకమై మనల్ని ముందుకు నడిపించుగాక అని ఈ దేశార్థిక వ్యవహారాల పరిస్థితులు మనం అవగాహన చేస్తున్నాం. ఇంకా పంచాంగపటంలో చిట్ట చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రాసులను గూర్చి, దాంతో పరిసమాప్తి చేద్దాం. మేషరాశి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్రిక మొదటి పాదంతో ఉండేటువంటిది. ఈ మేషరాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయం 14. వీరికి రాజపూజ్యం 5, అవమానం 7. ఇది సాధారణ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి చెప్తుంటారు, ప్రతి వాళ్ళు ఫస్ట్ కొత్త పంచాంగం రాగానే ఫస్ట్ చూసేది ఏంటంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు. అవి ఎక్కువ ఉందనుకోండి, ఈ ఆనందానికి తావదులే ఉండవు. ఆదాయం ఎక్కువ, ఓ పండగ, వ్యయం తక్కువ, బా ఈ సంవత్సరం బతికారా బాబు అనుకుంటాడు. ఇది రివర్స్ వచ్చింది అనుకోండి, అయిపోయింది అనుకుంటాడు. అలాగే రాజపూజ్య, అవమానం, అది మామూలు తిట్టిని కూడా ఇప్పుడు అవమానంలా ఫీల్ అవుతుంటాడు. అయ్యో నన్ను తిట్టిన వాళ్ళు ఎక్కువ. అసలు దీని యొక్క ఆంతర్యం చాలా మంది తెలియదు. చాలా సందర్భాలు చెబుతుంటా. ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ అంటే అర్థం ఏంటంటే ఆదాయం ఎక్కువ వచ్చిన వాళ్ళు తమకు కావలసిన వ్యయాన్ని తక్కువ చేసుకొని మిగిలిన వాటిని సమాజానికి వినియోగించండి అని దాని అర్థం. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అంటే అర్థం ఏంటంటే ఆదాయం నీకు లేకపోవటం వల్ల, వ్యయం అధికమవటం వల్ల ఆదాయం తగ్గింది కనుక ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండు అని అర్థం. అవమానాలు ఎక్కువ, రాజపూజ్యం తక్కువ అంటే నిన్ను పొగిడే వాళ్ళ కన్నా నిన్ను తిట్టేవాళ్ళ నీకు నిజమైన హితులు. మనిషి ఎలా బతకాలో తెలిసిన మన ముందు పొగడక్కల్లా, మనం లేనప్పుడు మన గురించి గొప్ప చెప్పారనుకోండి, అది మనిషి. అమ్మాయ నిజంగా నేను మనిషి అంటే ఎప్పుడంటే నా గురించి ముందు చెప్పక్కల్లా, నేను లేనప్పుడు నా ఆబ్సెన్స్లో నా గురించి చెప్తా చూడండి, అది మానవత్వం. మనంతా ఎలా ఉంటుందంటే రాత్రి పడుకుంటే శవం, తెల్లారి లేస్తే శివం. ఈ శవానికి శివానికి మధ్య రేపు నీ అంతు చూస్తానంటాడు. వీడెవడు అంతు చూడటానికి? అంతు చూసేవాడు ఎవడు? అనంతుడు కదా, అనంతుడు విష్ణు భగవాన్. అది తెలియక రాత్రి పడుకుంటే తెల్లా లేస్తామో తెలియదు. ఈ మధ్యలో మనిషి అనుకుంటాడు రేపేం చేస్తాను చూడండి, ఏం చేయలేడు. చేసేది జరుగుతూనే ఉంటుంది, జరగంది జరగకుండా ఆగిపోతుంటాడు. కాబట్టి ఏదైనా సరే అవమానాలు ఎక్కువైతే నిజంగా సంతోషపడాలి ఎవరైనా సరే. అమ్మయ్య మనం తిట్టేవాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడి కన్నా అప్పు తీసుకున్నవాడు ధన్యుడు. ఎందుకని? అప్పు అడిగేవాడు ఒక్కసారి అడుగుతాడు అంతే, ఇంకా అడగడు. వీడు ఇచ్చినవాడు ఉన్నాడు అనుకోండి, రోజు అడుక్కుంటూనే ఉండాలి. అప్పు ఇచ్చినవాడు మర్చిపోతాడు, అప్పు తీసుకున్నవాడు మర్చిపోతాడు. ఇచ్చినవాడు ఉన్నాడు చూడండి, దేవుడిని ప్రార్థిస్తుంటాడు వీడు ఆరోగ్యంగా ఉండాలని. వీడు పోతే వీడు రాదు కదా. అలా అవమానాలన్నీ కూడా మనకి
మనకి ముందు తరాలకి మనం భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుంది అంటానికి నాందిగా భావించాలి. సరే, గురు గోచార ఫలితాలు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు శుభ ఫలితాలున్నాయి. ధన సంపాదన, మాట గౌరవం పెరుగుతాయి. మే 14, అక్టోబర్ 18 వరకు, డిసెంబర్ 5 మరియు 30 వరకు ఉద్యోగ భంగం, మిత్ర వియోగం, కార్యభంగం, జ్వరబాధలు ఉంటాయి. అక్టోబర్ 18, డిసెంబర్ 5 వరకు బంధువుల వలన దుఃఖము, దైన్యము, జంతు పీడలు కలుగుతాయి. ఇది ఎప్పుడు ఎక్కడైనా కలుగుతుంటుంది, అన్ని రాశులు కామనే. పరిహారం: గురువారాల్లో ఈ రాశివారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. శని గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. వృధా పనుల చేత తొందరగా అలసట వస్తుంది. శత్రువులు ఆస్తిని అపహరిస్తారు. భార్య పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. పరిహారం: శని ధ్యానం చేసుకోవాలి. అలాగే రాహుగ్రహ గోచారాలు మే 18 వరకు ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మే 19 తర్వాత సంవత్సరం చివరి వరకు జీవితం సుఖంగా ఉంటుంది. అలాగే కేతుగ్రహం సుఖజీవనం కలుగుతుంది. అటుపైన ధన నష్టం ఏర్పడే అవకాశాలున్నాయి. వీరు గణపతి ఆరాధన చేసుకోవాలి. ఇక గ్రహయోగం ఎలా ఉందో చూద్దాం. మీ జీవితంలో అనేక శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు నిర్వర్తిస్తారు. మీ కలలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరము. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొల్పుకుంటాయి. అందరితో కలిసిమెలిసి ఉండటం వలన మీ లక్ష్యాలను మీరు త్వరగా చేరుకుంటారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్య విషయాల్లో తోటి వారిని కలుపుకుపోవాలి. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగ సంబంధ విషయాల్లో స్పష్టతను కోల్పోకుండా ప్రతి చర్యలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యతిరేకమైన ఆలోచనలు దరిచేరనీయకండి. చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. సమర్థతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఇక రెండవది వృషభ రాశి. కృత్తిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారు ఏంటంటే ఎక్కువగా ఆదాయం ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా చూసుకుంటే దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది. కాబట్టి వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇచ్చినట్టు. ఆదాయం ఎక్కువ వచ్చిందంటే మంచి పనులు చేయరా అని అర్థం. దాచిపెట్టుకొని పక్కన రాను జనరేషన్ ఇవ్వడం కాదు. అసలు ఎవరు కనిపెట్టారో కానీ ఇప్పుడు మానవ జీవితం ఎలా ఉందంటే ఎవడు మనశ్శాంతికి లేడు. 60-70 ఏళ్ళు కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నా మనవాళ్ళు బాగుండాలి. వాడు అలా కష్టపడుతుంటాడు. నా పిల్లలు ఎవడు అనుభవించేది? ఒక నిబద్ధత పెట్టుకోవాలి. ఇదో నేను రిటైర్మెంట్ అని పెట్టారు, కానీ ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం లేదు, చేస్తూనే ఉంటారు కష్టపడు మనిషి ఎప్పుడు కూడా. అసలు గవర్నమెంట్ అలా పెట్టింది, కానీ ఒక రిటైర్మెంట్ అని ఒక కొలబద్ద పెట్టుకొని ఇంక వదిలేయాలి. సంపాదించరాదు. మనిషి ఎప్పుడైతే సంపాదిస్తూ ఉంటాడో సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి, వెంట పడుతుంటాయి. ఆపేయాలి, సంపాదన ఆపేసి ధర్మ కార్యాలకు ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలి. డబ్బు ఎంతవరకు చెప్పండి, పిల్లలకి ఎంతవరకు? స్కై ఈజ్ లిమిట్ అంటారు, ఆకాశమే హద్దు. ఎంత ఇచ్చినా వాడు తనివి తీరదు. ఇవ్వకపోయినా తంతాడు, ఇచ్చినా తంతాడు. దాచిపెట్టుకుని ఇవ్వకపోయినా తంతాడు. జనరేషన్ ఎలా ఉంది? మన బాధ్యత పెంచడం వరకే. పెంచి వాడికి చదువు చెప్పించామా, ఏదో కొంచెం తృణమో పణమో ఇచ్చామా తనిపడేది. మనం ఉన్న జీవితాన్ని దంపతులు ఇద్దరు చక్కగా వినియోగించుకొని పుణ్యక్షేత్రాటన చేసుకుంటూ సత్కాలక్షేపంతో భజగోవిందం భజగంధోవిందం శంకరాచార్య చెప్పినట్టు శ్రీ భగవంతుడిని సేవిస్తూ ఉండవలసిన వయసుని మనం వ్యర్థంగా పోగొడుతుంటాం. కాబట్టి ఆదాయం ఎక్కువ ఉన్నవాళ్ళు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయడం చాలా అదృష్టం. గురుగోచార ఫలితాలు ఈ సంవత్సరం గురుగ్రహం 3 స్థానాల్లో ఉంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు స్థాన సంచలనం, అంటే వృత్తిలో మార్పులు వస్తుంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అధిక ఖర్చులు, శత్రుత్వం కలుగుతాయి. మే 14, అక్టోబర్ 18, అలాగే డిసెంబర్ 5 నుంచి 31 వరకు ధన సంపాదన అధికంగా ఉంటుంది. సుఖం, మీ మాటకు గౌరవం నిలబడుతుంది.
అక్టోబర్ 18 డిసెంబర్ 5 వరకు కొన్ని విషయాల్లో జాప్యం అంటే ఆలస్యం జరుగుతూ ఉంటుంది. శని గోచార ఫలితాలు ఈ రాశి వారికి ఏడాది పొడవునా 11వ స్థానంలో సంచరించే శని సకల సుఖాలను కలిగిస్తాడు. గౌరవం ధనప్రాప్తిని పొందుతారు. పరిహారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. రాహుగ్రహ గోచార ఫలితాలు మే 18 వరకు ఉంటుంది. సుఖం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అటుపైన కూడా మంచి సంపాదన లాభం కలుగుతాయి. ఉన్నత పదవులు వర్తిస్తాయి. దుర్గారాధన చేసుకోండి. ఇక కేతుగ్రహం విచారం కలుగుతుంది. ధన నష్టం ఏర్పడుతుంది. వీరు గణపతి ధ్యానం వల్ల మేలు పొందుతారు. వీరి యొక్క గ్రహయోగం ఎలా ఉందో చూద్దాం. సంపూర్ణ దైవ బలం ఈ రాశి వారికి ఉంది. వీరు ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. సమాజంలో మీ గౌరవం ప్రతిష్టలు పెరిగి మీరు మరింత ఎత్తులకు ఎదుగుతారు. మీ ఉద్యోగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాలను త్వరలోనే చేరుకుంటారు. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఏకాగ్రతతో పనిచేయండి. మేలు జరుగుతుంది. వ్యాపారంలో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. పెద్దల అంగీకారంతో కీలక నిర్ణయాలు తీసుకొని మంచి ప్రయోజనాలు పొందండి. కుటుంబ సభ్యులతో సంతోషభరిత సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. విద్యలో పురోగతి సాధిస్తారు. వినోదం సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పౌష్టికాహారం తీసుకోండి. ఈ ఏడాది మీకు అధికములైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరి యొక్క ఆదాయం 4, వ్యయం 2. ఇంకా ఎక్కువ వీళ్ళకి చూడండి. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలే ఖర్చు. రాజపూజ్యం 4, అవమానం 3. గురు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఈ రాశి వారికంటే, ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు ఆస్తి సంబంధమైనటువంటి భయము విచారము కలుగుతాయి. ఈ రాశి వారికి మే 14 నుంచి అక్టోబర్ 18, మళ్ళా డిసెంబర్ 5 నుంచి 31 వరకు స్థాన చలనం, అధిక ఖర్చులు, శత్రుత్వం కలుగుతాయి. అలాగే అక్టోబర్ 18, డిసెంబర్ 5 వరకు ధన సంపాదన, సుఖము, మాట గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు శ్రీరాముని ఆరాధించాలి. ఇక శని గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ రాశి వారికి ఏడాది పొడవునా పాపకృత్యాలు చేయడం, గౌరవ భంగం, వ్యాధిగ్రస్తులు కావడం వంటివి ఎదురవుతాయి. ఇక పరిహారం శని శ్లోకం, ఈశ్వరారాధన మంచి ఫలితాలను ఇస్తాయి. రాహుగ్రహ గోచార ఫలితాలు మే 18 వరకు లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అప్పటి నుంచి ఏడాది చివరి వరకు చేపట్టే పనుల్లో నష్టాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఈ రాశివారు ఈ రాహుగ్రహం నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. కేతుగ్రహ ఫలితం ఈ మే 18 వరకు విచారం కలుగుతుంది. అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు శుభ ఫలితాలుంటాయి. శివారాధన వీరికి మేలు. వీరి యొక్క గ్రహయోగం ఎలా ఉందంటే, ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రజలు మెచ్చుకుంటారు. ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. సంపాదించిన ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు అండగా ఉంటారు. వారి సలహాలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాయి. మీరు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ముందుకు సాగండి. మీ మనోధైర్యమే మీ ప్రధాన బలము. ఓర్పు మీ విజయానికి కీలక సాధనమవుతుంది. తోటివారి సహాయ సహకారాలు చాలా అవసరము. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే అనుకూలతలు పెరుగుతాయి. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4 పాదాలు, 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. వీరి ఆదాయం 8, వ్యయం 2,
రాజపూజ్యం 7, అవమానం 3. ఈ విశ్వాస సంవత్సరంలో ప్రధానమైనటువంటి ఒక 5 నక్షత్రాల్లో 5 రాసుల్లో కర్కాటక రాశి చాలా అమోఘంగా ఉంది. గురు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే అంటే గురువు యొక్క చాలామంది తెలియదు. గురు గోచారం అని చదువుతున్నాం కదా, ఏందో చదువుతున్నాడు నేను, గురు గోచారం అంటున్నాడు, శుక్ర గోచారం అంటాడు, రాహు అంటున్నాడు. ఏదో గురుగ్రహ బలము గనక ఉంటేనే వివాహాలు అవుతుంటాయి. ఇళ్లలో చాలామంది బాధపడుతుంటాం. నిజంగా మనకు తెలియకుండా మన పిల్లల్ని నిందిస్తుంటాం. ఈ యధవ ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి చేసుకుని ఉంటున్నాడు, మాట వింటలేదండి. పిల్ల కాలం మారిపోయారండి. మారలా, వాడి గురుబలం రాలా. మనమే అంటాం కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని. కానీ ఒప్పుకోం, మన మాట వినలేదు కదా. ఆ సామెత కరెక్ట్ కాదు, ఈ సామెత కరెక్ట్. అయితే నా మాట వింటలేదు. పాపం వాడికి చేసుకోవాలని ఉంటుంది. గురుగ్రహ బలం వస్తేనే ఉద్యోగాలు కనుక స్థిరపట్టం కానీ వివాహం జరగటం కానీ తెలియదు. అందుకని గురు గోచార ఫలితాలు చూడటం వల్ల ప్రయోజనం అది. తర్వాత శని గోచార ఫలితాలు, ఇదే పాజిటివ్. ఎక్కడ బ్రేకేజ్ ఉంటే గురు గోచారాలు చూడాలి, నెగిటివ్ బ్రేకేజ్కి శని గోచార ఫలితాలు చూడాలి. ఆరోగ్య విషయాలు, వృత్తి వ్యాపారాలలో నష్టాలు, ఇవన్నీ కలగకుండా పోవడానికి శని గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని మనకి సూచిస్తుంది. అలాగే రాహుగ్రహ గోచార ఫలితాలు ఇవేం చేస్తుంటే, రాహు మన మానసిక ఒత్తిడి కలిగిస్తుంటాడు. నువ్వు మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే రాహు యొక్క పవర్ మనలో ఉండాలి. కేతు ఏం చేస్తాడంటే మానసిక బలహీనతలు ఇస్తుంటాడు. బలహీనత నుంచి పోగొట్టాలంటే కేతువు గాలి, బలం నుంచి బలహీనత రాకుండా అంటే రాహు గాలి. ఇట్లా ఈ గ్రహాలన్నిటి కూడా ఒక్కొక్క పవర్ ఇచ్చారు. అది ఎలా ఉంటుందనేది ఒక అప్రాక్సిమేట్ అంతే. ఇక్కడ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ అనువర్తించరాదు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే యత్నే కృతే ఏదైనా కార్యసిద్ధి కోత్ర దోష అన్నాడు. మనం అనుకుంటే తప్పకుండా జరుగుతాయి. సంకల్ప మాత్రేణ కార్యసిద్ధి అన్నాడు. అందుకని ఈ పంచాంగ పఠనంలో చదవటంలో ఏమో ఉద్దేశం అంటే, అందరికీ అన్నీ జరగకపోయినా ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే చదివే నేను కానీ వినే మీరు కానీ సత్ఫలితాలు పొందటానికి కారణం ఏంటంటే మన మైండ్లో వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీరు ఎందుకంటే తలుపులు వేసేసుకొని 3 సార్లు ఓం నమో భగవతే వాసుదేవ చెప్పేసి ఆపేయండి, మీకు తెలియకుండా వస్తుంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాత్రి ఆపేసేయండి. వైబ్రేషన్స్ వస్తూ ఉంటుంది. అంటే మన దృష్టి పెట్టాలి. అలాగే పంచాంగంలో చెప్పడనన్నీ మనం పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే మనం పాజిటివ్ తీసుకుంటూ ఉంటే దాని ఫలితాలు వస్తాయి. అందుకని పంచాంగ పఠనం పెట్టుకో ఉద్దేశం అది. ఏదైనా వచ్చి మీతో 2 పట్టగడగా చదివిపోవటం, మీరేదో నాది ఎప్పుడు వచ్చిందా. సాధారణంగా ఎలా ఉంటుంది నా ప్రతి వాళ్ళ కుతూహలం, నాది మేషరాశి, అమ్మాయ మకర రాశి ఎప్పుడు వస్తుందో ఇంకో అరగంట, మీనరాశి అబ్బా ఉన్నదాంట్లో చివరి ఎండిపోయే టైంలో వస్తుందిరా బాబు. అన్ని రాసులు ఎందుకు తెలుసుకోవాలో తెలిసిన మన గురించి అదే దౌర్భాగ్యం. మన భారత సంస్కృతి మనకి ఏమైంది, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనం ఎప్పుడు కూడా మనకన్నా పరధర్మం ఇతరుల గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా మనకు నేర్పించింది మన సంస్కృతి ఏంది, ఇతరుల యొక్క ధర్మాన్ని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. మన ధర్మంలో జాగ్రత్తగా ఉండాలి, ఇతర ధర్మాన్ని చెడగొట్టకుండా ఉండాలి. అలాగే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అంటం కోసం అన్నీ తెలుసుకోవటం వల్ల మన పరిసరాల్లో ఇంకోటి దీంట్లో లాభం కూడా ఉంది. మన పరిసరాల్లో ఎవరికి ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం ఉంది తెలుసు నోట్ చేసుకోవటమే. లేదని చెప్పడానికి లేదు, కట్ చేయొచ్చు. వాడిపై అడగచ్చు అప్పులు. అవమానం ఎక్కువ ఉందనుకోండి, వాడి దగ్గర అనవసరం మనం ఏం చెప్పినా వాడి నిజంగా అవమానంగానే ఫీల్ అవుతుంటాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ రాజపూజ్యం ఎక్కున్నాడు, సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇవన్నీ ఏంటంటే అన్నీ తెలుసుకోవటం వల్ల మనకి ఏది లాభం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మనం కొంచెం తెలుసుకోవడం కాదు, మన పరిసరాలు మన వాళ్ళందరి గురించి తెలుసుకోవడం కోసమే పంచాంగంలో 12 రాశుల ఫలితాలు తెలుసుకోవటం వలన ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది. గ్రహము అంటే అర్థం ఏంది, మనల్ని అనుగ్రహించడానికి వచ్చేవి గ్రహాలు. మనం నెగిటివ్లో చూస్తే మన నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్. అందరూ నవగ్రహాల్లో ఒక శనిని చూసి చాలా భయపడుతుంటారు. అసలు మీకు తెలుసలేదో
శనైశ్వరునికి ఇచ్చినటువంటి శక్తి ఆయన అనుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఆయనకుండే శక్తి దేవాది దేవతలు కూడా లేవు తెలుసా మీకు. పరమేశ్వరుడు శని భగవాన్ నుంచి శని అన్నట్ట మిమ్మల్ని పట్టేస్తాను చూడండి అని, భలేవాడు నువ్వు ఏడపడతా అని చెప్పేసి ఆయన ఒక గుహలో పోయి దాక్కున్నాడు. ఆ 1 year నిన్ను పట్టేస్తా అన్నట్ట. ఇంక 1 year శని దరిదాపులో కూడా శివుడు కనపడలా. 1 year తర్వాత బయటకు వచ్చాట, చూసావా 1 సంవత్సరం నీకు నేను కనపడకుండా ఉన్నాను అన్నట్టు. అలా కనపడకుండా ఉండటమే నా యొక్క ప్రభావం స్వామి అన్నట్టు. అలాగే ఏదైనా సరే శివుని ఆజ్ఞలైందే చీమైన గుడ్డదంట. ఒకసారి పార్వతీదేవికి ఒక అనుమానం వచ్చింది. ప్రతిరోజు శివుడు బయటకు వెళ్తున్నాడు. ఏ స్వామి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రతి జీవికి ఆహారం సమకూర్చాలి కదా, అందుకు వెళుతున్నాను అన్నట్టు. ఈ పార్వతీదేవికి అన్ని కొన్ని సందర్భాల్లో సాధారణ స్త్రీ వల్లే కొంచెం చపలత్వం ఉంటుంది. కాదు ఎలాగైనా నిఘా పెట్టాలి, ఈయన భర్తను పరీక్షించాలి అనుకొని ఒక బరిణలో ఒక నల్ల చీమను పడేసి మూతేసేసింది. ఇప్పుడు పట్టుబడతాడు కదా పరమేశ్వరుడు. ఆ స్వామి ఎక్కడికి వెళ్ళి వచ్చారంట. ఏమే పార్వతి రోజు వెళ్ళేటట్టే కదా, సకల జీవరాశులకి ఆహారం సమకూర్చి వచ్చాడు. భలేవాడు ఈరోజు మీరు పట్టుబడతారు అని మూత తీస్తే దాంట్లో 2-3 బియ్యపు గింజలు ఉన్నాయి. ఎలా ఉందంటే అమ్మవారు ప్రతిరోజు పరమేశ్వరుని యొక్క పాదాలకు అక్షతలు వేసి నెత్తిని జల్లుకుంటుంది. ఈమె బరిణలో మూత తీసి ఆ చీమను వేయటమే చూసిందే కానీ ఆమె చీమ వేసి మూసిలో పైనుంచి 2 అక్షంతలు కింద పడింది ఆమె తెలియదు. అది శివలీల. శివుని యొక్క తత్వం అంటే అలా ఉంటే కనపడదు, గ్రహించగలిగితే అర్థమవుతుంది. సరే, శని గోచార ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి రాహుగ్రహ గోచార ఫలితాలు 18 వరకు నష్టాలుంటాయి, ఒత్తిడి అనుభవిస్తారు, అప్పులు చేయాల్సి రావచ్చు. వీరు రాహుగ్రహాన్ని పూజించండి. అలాగే కేతు గోచార ఫలితాలు ఏంటంటే సుఖంగా ఉంటారు, కొంత ఆర్థిక నష్టం వచ్చినా తెలివిగా వ్యవహరించగలుగుతారు. వీరు వినాయకుని ఆరాధిస్తే మంచిది. వీళ్ళ గ్రహయోగం ఎలా ఉందంటే మీ జీవితంలో అనేక శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వస్త్రాల కొనుగోలు, మంచి ఆరోగ్యం, గురువులపై భక్తి, మీ కర్తవ్యాల నిష్ఠగా నిర్వర్తించడం, మనసు స్వచ్ఛంగా ఉండడం, చేపట్టిన పనుల్లో విజయం సాధించడం వంటి అనేక శుభ ఫలితాలు మీ వరించనున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త త్వరలోనే వినబడుతుంది. ఈ విషయంలో లాభపడతారు. ఓపిగ్గా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త సుమి. అకారణ కలహ సూచన ఉంది, శాంతంగా ఉండండి. అనుమానం కలిగించే వాటికి దూరంగా ఉండండి. శ్రమను తగ్గించే విధంగా సరైన ప్రణాళికను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుతూ అభివృద్ధిని సాధించవచ్చు ఈ రాశివారు. తరువాత సింహరాశి. ఈ రాశిలో మఖ, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. వీరి యొక్క గురుగోచార ఫలితాలు. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు ధన నష్టం, ఉద్యోగంలో సంతానపరంగా సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండవలసిన సమయం. రెండవది మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు. మూడవది డిసెంబర్ 5 నుంచి చివరి వరకు సంతాన వృద్ధి, నూతన కృషి లాభం, గౌరవం ఉంటుంది. పరిహారం గురువులను పూజించండి. ఇంకా శని గోచార ఫలితాలు. మార్చి 29 నుంచి అనగా నిన్నటి నుంచి సంవత్సరం చివరి వరకు దోష ఫలితాలు ఉంటాయి. సంతతి నష్టం, పశు నష్టం, మిత్ర నష్టం, క్షేత్రాదుల నష్టం, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి. వీరేం చేయాలంటే తరచుగా ఆంజనేయ స్వామిని సేవించడం ఉత్తమం. రాహు గోచార ఫలితాలు. మే 18 వరకు ప్రమాదాలుంటాయి. ఆ తరువాత సంవత్సరం చివరి వరకు నష్టాలు కొనసాగుతాయి. గతానుభవంతో తెలివిగా ముందుకు సాగాలి. వీరు దుర్గాదేవిని ఆరాధించాలి. కేతు గోచార ఫలితాలు. మే 18 వరకు ధనక్షయం అవుతుంది. అటుపైన అనారోగ్య సూచనలు కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వీరి యొక్క గ్రహయోగం. వీరు అన్ని పనుల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. వీరికి మనోబలం ఎక్కువగా ఉంటుంది. మీ లక్ష్యాలు చేరుకోవడానికి అనువైన సమయం కూడా ఇప్పుడే. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గొప్ప పనులు చేపట్టి అనుకున్నది సాధిస్తారు.
వ్యాపారంలో అనుభవజ్ఞ సలహాలు స్వీకరించారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. అనుకూల స్థితి వల్ల ఆర్థిక అంశాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆకాంక్షించిన ఫలితాలను పొందుతారు. అయితే తెలివితో సమర్థతతో వ్యవహరిస్తే ఆ సమస్యలను అధిగమించవచ్చు. మీ స్వబుద్ధి చాతుర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో శ్రేయస్సును సాధించగలుగుతారు. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితానికి ఆనందాన్ని తెస్తాయి. ఇక కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. నేను చెప్పిన 5 బెస్ట్ 5 రాశిలో కర్కాటకం తర్వాత ఇది కన్యారాశి. కన్యారాశికి ఏంద్రా అంటే ఇప్పటి వరకు చాలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కన్యారాశి వాళ్ళే. గత సంవత్సరం కానీ అంతకుముందు వీళ్ళ రాశి వాళ్ళకి ఎలా ఉండని చేతికంది నోటికందే సమయంలో తప్పిపోయి ఇలాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడే కన్యారాశికి ఈ విశ్వావసనామ సంవత్సరం పెండింగ్ పనులన్నీ, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు, స్థిరపడిన వాళ్ళు, గృహల యోగం లేని వాళ్ళందరికీ కూడా క్లియరెన్స్ వచ్చేటువంటి సంవత్సరం ఇది. గురు గోచార ఫలితాలు మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు సకల సౌభాగ్య వృద్ధి, ప్రయత్నాలు ఫలిస్తాయి, విజయాలు ఫలిస్తాయి. మధ్యలో సంతానపరంగా కొంత సమస్యలుంటాయి. చివరిలో సంతాన వృద్ధి, నూతన కృషి లాభం, గౌరవం, చేపట్టే పనులు విశేషమైన లాభాలను ఇస్తుంది. పరిహారం శ్రీరాముని ఆరాధించడం. శని గోచార ఫలితాలు మే 18 వరకు కళత్ర పీడ, ప్రయాణాలయందు ఆపదలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. రాహు గోచార ఫలితాలు మే 18 వరకు నష్టాలు చోటు చేసుకుంటాయి. మనసు స్థిమితం ఉండదు, ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కేతు గోచార ఫలితాలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయాల్లో జాగ్రత్తగా మెలగాలి. మే 19 తర్వాత వృధా ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఈశ్వరారాధన వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. వీరి యొక్క గ్రహయోగం. మీ సమయాన్ని సమర్థంగా వినియోగించుకోండి. చేపట్టిన పనులపై పూర్తిగా దృష్టి పెట్టండి. చిన్న చిన్న విషయాల వల్ల మీ ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుతో ఉండండి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. ఓర్పు మీకు శక్తినిస్తుంది. ఏ సమస్య ఎదురైనా మీ బుద్ధిబలంతో దాన్ని ఎదుర్కోగలుగుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసికంగా అసహనాన్ని కలిగించే అంశాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అత్యవసరం. సమీప ఆత్మీయుల సహాయం తీసుకోవడం మంచిది. మొహమాటం వల్ల సమస్యలు ఎదురే అవకాశం ఉంది కాబట్టి మొహమాటం పోకండి. స్పష్టమైన నడవడిక అవసరం. ఉద్యోగంలో ఉన్నతికై బాగా కష్టపడాలి. మీ బుద్ధిబలంతో స్థిరమైనటువంటి ఆస్తులు సంపాదిస్తారు. మనుషులను కూడా పోగు చేసుకుంటారు. నెక్స్ట్ తులారాశి. ఈ రాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ది బెస్ట్ 5లో ఇది మూడోది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీరి కూడా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం సమానం 2. వీరి గురుగోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే సాధారణంగా గురువు ఈ సంవత్సరం 3 స్థానాల్లో సంచరించడం వల్ల మొదటి స్థానంలో ధనక్షయం, క్లేశాలు, రెండో స్థానంలో సకల సౌభాగ్య వృత్తి కలుగుతుంది, మూడో స్థానంలో ధన నష్టం, ఉద్యోగంలో సంతానపరంగా సమస్యలు ఉంటాయి. వీరు శివాష్టోత్తరం చదవడం వల్ల మేలు చేకూర్చుకుంటారు. శని గోచార ఫలితాలు ఏడాది పొడవునా శని వల్ల సౌర సౌఖ్యాలు కలుగుతాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, విజయాలు ఫలిస్తాయి. నో నెగటివ్స్. పరిహారం ఇష్టదైవాన్ని స్మరించండి. రాహు గోచార ఫలితాలు మే 18 వరకు సుఖం, ఆ తరువాత ధన నష్టం కలిగే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో నమ్మి మోసపోవద్దు. దుర్గాదేవిని ధ్యానించండి. మీరు చూడండి, ఎక్కడైతే ఏ సమస్యలు లేవు కనుకోండి ఇష్టదైవం ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడే దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసేవాడు అనమాట. డబ్బులు కావాలంటే ఆర్థిక శాఖను పట్టుకోవడం, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య శాఖ మంత్రిని పట్టుకున్నట్లుగా. కేతుగ్రహ గోచార ఫలితాలు మే 18 వరకు ఖర్చులు పెరుగుతాయి, ఆ తర్వాత సుఖం. కాబట్టి కేతు ధ్యాన శ్లోకాలు చదువుకోండి. వీడి యొక్క గ్రహయోగం ఎలా ఉందంటే వృత్తి ఉద్యోగాల్లో శుభకాలం, వ్యాపారంలో అనుకూల ఫలితాలు అందుకుంటారు,
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో మొహమాటాన్ని దగ్గర రానీయకండి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. శత్రువులపై మీదే పైచేయి ఉంటుంది. చైతన్యవంతమైన ఆలోచనలతో ముందుకెడతారు. గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. మనోబలం సడలిపోకుండా చూసుకోండి. ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. మీరు పనిచేసే రంగంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ 4 పాదాలు. వీరి పాప ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఒకచోట కాంప్రమైజ్ అయిపోవచ్చు. డబ్బు రాకపోతే తిట్టేవాళ్ళు తగ్గారు. గురుగోచార ఫలితాలు. మొదటి ప్రారంభం నుంచి మే 14 వరకు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటిలో సౌఖ్యం. మధ్యలో ప్రయాణ మూలంగా అలసిపోవడం, దురదృష్టాలు వెన్నాటం. చివరిలో సకల సౌభాగ్య వృద్ధి పొందుతారు. వీరు శ్రీరామచంద్రుని పూజించడం శ్రేయస్కరం. ఇక శని గోచార ఫలితాలు. ఆస్తి నష్టం, సంతతి నష్టం ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ మనస్సు అస్థిమితంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పరిహారం ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఇంకా రాహుగ్రహ గోచార ఫలితాలు. మే 18 వరకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుంచి మనోబలాన్ని తగ్గించే సంకట దూరంగా ఉండండి. రాహు ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కేతు సుఖ సౌఖ్యాలతో జీవిస్తారు. ఆ పైన కూడా లాభదాయకంగా ఉంటుంది. శివ పంచాక్షరి చదువుకోండి. వీరి యొక్క గ్రహయోగం ఎలా ఉందంటే, మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పటికే పూర్తి చేయండి. వచ్చిన అవకాశం చేదార్చుకోకుండా చూసుకోవాలి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ధనలాభం కలుగుతుంది. పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. మీకు బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ఆర్థికపరంగా మంచి కాలం. ముఖ్య కార్యాల్లో స్పష్టత. వ్యాపారంలో ఒడిదుడుకులను తట్టుకోగలుగుతారు. ముఖ్యంగా శ్రేయస్కరమైనటువంటి రాశి ఇది. ఇహ ధనుస్సు రాశి. ఈ రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. వీరి ఆదాయం వ్యయం 2, 5, 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరి గోచార ఫలితాల్లో 3 స్థానాల్లో మొదటి స్థానం సంవత్సరం ప్రారంభం నుంచి శత్రుపీడ, జ్ఞాతులచే పీడ, రోగబాధలు కలుగుతాయి. అలాగే మధ్యలో మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. చివరిలో ప్రయాణ మూలంగా డబ్బు నష్టం, అలసిపోవడం, పనులు ఆలస్యం అవుతాయి. దత్తాత్రేయుని ఆరాధించండి. ఇక శని గోచార ఫలితాలు. అర్ధాష్టమ శని సంవత్సరం మొత్తం ఉంది. ఈ సమయంలో కళత్ర నష్టం, కళత్ర పీడ, బంధుక్షయం, ఆస్తి నష్టం కలుగుతాయి. ఈ రాశివారు తరచుగా ఆంజనేయ స్వామికి తమలపాకు పూజలు చేయించుకోండి. రాహుగ్రహ గోచార ఫలితాలు. మే 18 వరకు విచారం కలుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అటుపైన శుభ ఫలితాలు పొందుతారు. పరిహారం దుర్గారాధన చేయండి. ఇంకా కేతుగ్రహ గోచార ఫలితాలు. మే 18 వరకు లాభం కలుగుతుంది. సంపాదన బాగుంటుంది. అటుపైన నష్టాలు కొని తెచ్చుకుంటారు. వీరు వెంకటేశ్వర నామస్మరణ చేస్తే మంచిది. వీరి యొక్క గ్రహయోగం. ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ధనలాభం సూచితం. సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఇంటా బయట శాంతి సౌఖ్యాలుంటాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవిస్తూ ముందుకెళ్తారు. మంచి జరుగుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సత్ఫలితాలు. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పెద్దలతో అనుసంధానం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. తోటివారి సూచనలు వినడం, వాటిని అమలు చేయడం వల్ల మేలు చేకూరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యమైన కార్యాల్లో తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన, మనసుకు ధైర్యాన్ని ఇచ్చే పనులు చేయండి. ఇక మకర రాశివాడు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారు కూడా నేను చెప్పినట్టుగా 5లో 4వ స్థానం వీళ్ళదే.
మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. మకరం తర్వాత కుంభం అయిపోతుంది. ఐదుగురు ది బెస్ట్ 5. గురు గోచార ఫలితాలు 3 స్థానాల్లో మొదటి స్థానం మే 14 వరకు పుత్ర సంతాన వృద్ధి, మంచి మిత్రులు సహకరించడం, అధికారుల అనుకూలత మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి. మధ్యలో శత్రుపీడ, బంధువుల పీడ, రోగబాధలు ఉంటాయి. 3వ దాంట్లో ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారు గురుగ్రహ ధ్యాన శ్లోకాలు చేసుకోవాలి. శని గోచార ఫలితాలు ఏంటంటే ఈ ఏడాది మీకు ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి కలుగుతాయి, సంతోషాలు కలుగుతాయి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. రాహుగ్రహం మే 18 వరకు శుభప్రద ఫలితాలు ఇస్తున్నాడు. అటుపైన ఆర్థిక పరంగా అనుభవజ్ఞ సలహాల మేలు చేస్తుంటాయి. కేతుగ్రహం మీరు కొంత మాత్రమే నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది, కానీ ఫలితాలు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త, శివారాధన చేయండి. వీరి యొక్క గ్రహయోగం శుభ ఫలితాలున్నాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభపడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీకు శక్తినిస్తుంది. మంచి జీవితాన్ని పొందుతారు. మీ పనితీరుకు ప్రశంస లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బుద్ధి బలాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవ్వరిని అతిగా నమ్మకండి. అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకుని మెలగాలి. అనుకున్నది సాధించే వరకు పట్టుదల వదలకండి. సంతృప్తికరమైన ఫలితాలు సొంతమవుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకండి. వివాదాలకు ఆమడ దూరంలో ఉండాలి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. శుభ ఫలితాలు అందుకుంటారు. చివరగా అదే నెక్స్ట్ కుంభరాశి. వీరికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీరు గురుగోచ ఫలితాల్లో 3 స్థానాల్లో మొదటి స్థానం సంవత్సరం ప్రారంభం నుంచి బంధువుల మూలంగా శోకము, దైన్యము కలుగుతాయి. 2వ దాంట్లో పుత్రవృద్ధి, సుజన మిత్రత్వం, అధికారుల అనుకూలత వలన మెరుగైన ఫలితాలు అందుకుంటారు. కాలాన్ని మంచి పనులకు వినియోగిస్తారు. చివరిలో శత్రుపీడ, బంధువులచే బాధలు ఏర్పడతాయి. గురువులను పూజించండి. శనిగ్రహ గోచార ఫలితాలు సంతతి నష్టం, ధన నష్టం కలుగుతాయి. ఆంజనేయుని ఆరాధించండి. రాహుగ్రహం 18 వరకు ధన నష్టం కలగకుండా తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి. కేతుగ్రహం సాహసాలకు దూరంగా ఉండండి. పనులు చేపట్టే ముందు సాధ్య అసాధ్యాలను అంచనా వేసుకోండి. నష్టాలు రాకుండా విజ్ఞుల సలహాలు స్వీకరించండి. వీరు వినాయకుని సేవించాలి. వీరి యొక్క గ్రహయోగం విజయాల బాట పడతారు. ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అయితే ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఒక శుభవార్త వింటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యాలను చేపడతారు. తద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. మీ పనితీరుకు ప్రశంస లభిస్తాయి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బంధుమిత్రులతో అనుకూలం ఉంటుంది. గిట్టని వారిని దూరంగా ఉండడం మంచిది. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. శాంతంగా వ్యవహరిస్తే మేలుంటుంది. ప్రయాణాలు అనుకూలం. చిత్తశుద్ధితో సత్ఫలితాలు అనుకున్నది సాధించవచ్చు. చిట్ట చివరిగా మీనరాశితో పూర్తి చేద్దాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ విశ్వావసు గ్రేట్ ఏంటంటే ఆరంభమే మీనరాశిని వచ్చింది, రేవతి నక్షత్రంతోనే. సో సపోర్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట, సూర్యుని యొక్క సపోర్ట్. ఎందుకంటే సూర్యుడు 4 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి, 4కి అధిపతి కనుక ఈ మీనరాశి వారికి భగవంతుని యొక్క అండదండలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరి గురుగోచార ఫలితాలు ఈ సంవత్సరంలో 3 స్థానాల్లో. సంవత్సరం ప్రారంభం నుంచి ఉద్యోగంలో కొంత అలసట, కార్యభంగం, జ్వరాలు ఏర్పడతాయి. మధ్యలో పుత్ర సంతానం వృద్ధి పొందడం, మంచి మిత్రులు దొరకడం, అధికారుల ప్రశంసలు పొందుతారు. చివరిలో సంతానం వృద్ధిలోకి రావడం, మంచివారి యొక్క స్నేహం, అధికారుల యొక్క అనుకూలత. పరిహారం దత్తాశ్రయమిని ఆరాధించాలి. శని గోచార ఫలితాలు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో ఏలిన నాటి శని దోషం ఉంది మీనరాశి వాళ్ళకి.
అందువల్ల ఏమవుతుంది, రోగపీడ అంత్యక్రియల్లో పాల్గొనడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. రాహుగ్రహ గోచార ఫలితాలు. మే 18 వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అటుపైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి. దుర్గాదేవిని పూజించండి. కేతుగ్రహ గోచార ఫలితాలు. మే 18 వరకు నష్టాలు, ఆ పైన సుఖాలు. కేతుగ్రహ ధ్యాన శ్లోకాలు. వీరి యొక్క గ్రహయోగం. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. చేపట్టిన పనులను సకాలం పూర్తి చేయడానికి సరైన ప్రణాళికలు అవసరమవుతాయి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో చేసే పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ప్రణాళిక లేకపోవడం వల్ల వ్యాపారంలో అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. సహనం ఎట్టి పరిస్థితిలో కోల్పోరాదు. అన్ని నిదానంగా సర్దుకుంటాయి. గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగండి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల సహకారం అందుతుంది. మొహమాటం వల్ల ధన వ్యయం జరుగుతుంది. సమాజంలో నలుగురికి మేలు చేయాలని మీ ఆలోచన మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. చైతన్యవంతమైన ఆలోచన సత్ఫలితాలు ఇస్తాయి. ఇది ఈ విశ్వావసనామ సంవత్సర 12 ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలియజేశాను. చివరిగా